ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మార్చి 24వ తేదీ నుండి మార్చి 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాలు చేపట్టాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు ఈ వారం అంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే ఏ రాశి వారు ఏ విధమైన అర్చనలు చేపట్టాలో, ఏ దైవాన్ని ఆరాధించాలో ఆ విశేషాల్ని, వీటితో పాటు రామేశ్వరం పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, రామచంద్రుని చేత ప్రతిష్ఠింపబడ్డ శివలింగ ప్రదేశం ఉన్నటువంటి సముద్ర క్షేత్రం, ఆ రామేశ్వర వైశిష్ట్యం ప్రాముఖ్యాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం బహుళపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 24వ తేదీ అంటే ఈరోజు సంకష్టహార చతుర్థి, 25 ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి రథోత్సవం. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటూ ఉండేవారికి, పెళ్లి రోజుని జరుపుకుంటూ ఉండేవారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. శ్రీరామచంద్రేణ సమర్చితం తం రామేశ్వరాఖ్యం సతతం నమామి. సాక్షాత్తు రామచంద్రుడంతటి వాడు సముద్రం ఒడ్డున చక్కనైనటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినట్లుగా చెప్పబడే రామేశ్వర క్షేత్రం చాలామందికి ఆకర్షణీయంగాను ఆనందకరంగాను అనిపించి తీరుతుంది. ఆ రామేశ్వర విశేషం ఏమిటి, వైశిష్ట్యం ఏమిటి, అక్కడి శివలింగం ప్రాశస్త్యం ఏమిటి అనే విశేషాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముడు ప్రతిష్ఠించిన అనేక శివలింగాల్లో విశేషమైనది శ్రీ రామేశ్వర లింగమూర్తి. 12 జ్యోతిర్లింగాల్లో 7వ జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం. రావణాసురుని సంహరించడం వల్ల సంక్రమించిన బ్రహ్మ హత్యా పథకాన్ని నివారించుకోవడం కోసం శ్రీరాముడు సీతా సమేతంగా సైకతలింగాన్ని సముద్ర తీరంలో ప్రతిష్ఠించాడు. రామేశ్వర క్షేత్ర వైభవాన్ని అనేక పురాణాలు ప్రస్తావించాయి. రామేశ్వర ఆలయ ప్రాంగణంలో 22 పవిత్ర తీర్థాలు నెలకొని ఉండడం మహావిశేషం. 12వ శతాబ్దంలో సింహళరాజైన పరాక్రమబాహు రామేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశాడు. రామేశ్వర ఆలయం 15 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా ఉంటుంది. 4 గోపురాలు, 3 ప్రాకారాలు, అపూర్వమైన శిల్ప కళా సంపదతో కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలో ఉన్న 3 మండపాలు 3850 అడుగుల పొడవుతో కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత దీర్ఘమైన ఆలయ మంటపాలుగా వీటిని పేర్కొంటారు. ఆలయ ప్రాంగణంలో 1200 శిల్ప కళా సమన్వితమైన రాతి స్తంభాలు గోచరమవుతాయి. గర్భాలయంలో సైకతలింగ మూర్తిగా రామేశ్వరుడు దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున్న ప్రత్యేక ఆలయంలో పర్వతవర్ధినీదేవి కొలువుతీరి ఉంటుంది. అమ్మవారికి ముందు వైపు ఆదిశంకరుడు ప్రతిష్ఠించిన శ్రీచక్రం నెలకొని ఉంటుంది. శివలింగాన్ని చేతులతో ధరించిన శ్రీ సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు ఆలయపు లోగిలిలో వెలసిల్లుతాయి. హనుమంతుడు కైలాసం నుండి తీసుకొచ్చిన విశ్వేశ్వర లింగమూర్తి అత్యాకర్షణంగా అలాగే ప్రత్యేక ఆలయంలో పూజలు అందుకుంటూ కనిపిస్తాడు. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి శారీరకంగా విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది. ఫలితం దగ్గరలో గోచరించదు అనేది స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది. భరణి నక్షత్రం వారికి శారీరకమైనటువంటి శ్రమ చాలా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది.
అనుకున్నటువంటి ఫలితం ఏమాత్రమూ లభించదనే అధైర్యం కూడా బాగా కలిగే అవకాశం ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకి ఏ పని మీద వెళుతున్నారో ఆ పనిలో అనేక విఘ్నాలు గోచరించే అవకాశం ఉంది. ఇవన్నీ ఎందుకు తెలియచేయడం అంటే, అయినప్పటికీ ధైర్యంగా ముందుకు కానీ వెళ్ళగలిగినట్లయితే కొంతలో కొంత కృతకృత్యతని సాధించగలరు అని చెప్పడానికి మాత్రమే తప్ప భయపెట్టడానికి, నిరుత్సాహపరచడానికి కాదు. ఇది శిశిర ఋతువు కాబట్టి ఈ నెలలో గోఘాసం అంటే ఆవుగడ్డిని సమర్పిస్తూ ఉన్నట్లయితే చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి పదవి ఉన్నతి కలిగేటటువంటి అవకాశం ఉంది. అంతేకాక వేతన ఆధిక్యం కూడా లభించే అవకాశం కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి స్థానానికి బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటుగా దగ్గరగా ఉండేటటువంటి ఆప్తులు, బంధువులు కూడా మరింత సమీపస్తులుగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులకి ఏ విధమైన అనారోగ్యము ఉండకుండా ఆనందకరంగా ఉండగలిగే అవకాశం ఈ వారంలో పుష్కలంగా కనిపిస్తోంది. గోవులకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలని ఏర్పరచవలసినటువంటి ఈ కాలంలో ఆవుకి ఇష్టమైనటువంటి ఆ కుడితిని సమర్పించడం చాలా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు జన్మ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి ఈ వారం ఆనందకరంగానే గడుస్తుంది. కానీ ఎక్కడో అనారోగ్య భయం గోచరిస్తూ ఉంటుంది మానసికంగా. నిజానికి అనారోగ్యం లేదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం ఉద్యోగంలో చిన్నదైనటువంటి అభివృద్ధి సాగుతుంది. చెప్పుకోదగ్గ అభివృద్ధి ఉండదు, కానీ దానివల్ల గౌరవ ప్రపత్తులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పునరస్సు నక్షత్ర జాతకులకి దాంపత్యంలో మంచి ఐకమత్యం లభించిన కారణంగా ఉత్సాహంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. శిశిర ఋతువులో గోవుని పూజించడం విశేషం కూడా కాబట్టి గోవులకి పచ్చిగడ్డిని సమర్పించడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి విరామం అంటే ఏ విధమైన పనిలేనితనం కలిగి సంతోషంగా గడపగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులకి దూరభార ప్రయాణాలు చేసినప్పటికీ కూడా ఏ విధమైన ఆర్థిక లాభము లేనటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహపడతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు విద్యార్థులు కానీ అయినట్లయితే అనుకున్న ఫలితాలు లేనటువంటి సందర్భంగా, రానటువంటి సందర్భంగా పెద్దల మందలింపులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. శిశిర ఋతువులో గో సేవ చాలా ఉత్తమమైనటువంటిది కాబట్టి ఆవులకి చక్కనైనటువంటి కూరలు మాత్రమే సమర్పించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరి ప్రవర్తన అదో తీరు ధోరణిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మార్పుని గమనించి మానసికంగా నిరుత్సాహపడతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తోటివారితోటి అలాగే పై అధికారులతోటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని గమనించి మానసికమైనటువంటి దుఃఖానికి గురి అవుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రుణం లభించదు. ఎవరైతే రుణాన్ని తీసుకున్నారో వారు వీరి సమయానికి తిరిగి ఇచ్చేటటువంటి విధానము లేక మానసికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. శిశిర ఋతువులో గో సేవ చేయడం చాలా మంచిది కాబట్టి గోవుకి ప్రదక్షిణాలను చేస్తూ అర్చన చేయడం ఎంతైనా మంచిది, సత్ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే 4లో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరా నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే మానసికంగా ఉత్సాహంగా లేకుండా ఉంటారు, చదువుల్లో శ్రద్ధని కనిపింప చేయలేరు. హస్తా నక్షత్ర జాతకులకి చదువు మీద శ్రద్ధ కంటే విద్య కంటే వేరైనటువంటి క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం
వంటి వాటి మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఆలోచించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులకి స్థిరమైనటువంటి నిర్ణయం లేకుండా ఈ వారం అంతా గడుపుతారు కాబట్టి గురువులు, పెద్దలు, ఆప్తులు అయినటువంటి వారు వారి ప్రవర్తనని గమనిస్తూ ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శిశిర ఋతువులో గోపూజ ఉత్తమం కాబట్టి గోవుకి పూజని చేసి ప్రదక్షిణాన్ని చేసి అర్చన చేయడం ఉత్తమం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి ఆవేశానికి, తొందరతనానికి, కోపానికి లోను కాకూడదు. స్వాతి నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని గమనించుకుని జాగ్రత్తలు తీసుకుని తీరాల్సిందే. లేని పక్షంలో ఆరోగ్య భంగం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులు ముందు వేసినటువంటి అడుగుల్ని ముందుకే కాకుండా ఒక క్షణం వెనక్కి అడుగు వేసి ఆలోచించడం ఎంతైనా అవసరం. శిశిర ఋతువులో గోసేవ చాలా ఉత్తమైంది కాబట్టి గోవుకి స్వయంగా స్నానాన్ని చేయించడం, అలాగే ముఖానికి పసుపు కుంకుమని పూయడం ఎంతైనా ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు జన్మలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి ధైర్యం లభిస్తుంది. మానసికంగా దిగులుతనం లేకుండా గడపగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా మానసికంగా ధైర్యం వస్తుంది. తప్పక మనం విజయాన్ని సాధించగలమనే నమ్మకం బలంగా కనిపిస్తుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ధర్మబద్ధంగా మనం ఉన్నాం కాబట్టి వ్యతిరేకత కలగదనే మానసిక దృఢత్వం బాగా కలుగుతుంది. శిశిర ఋతువులో గోసేవ మరింత ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆవుకి ప్రీతికరమైన తెలకపిండిని సమర్పించడం మంచిది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని జన్మలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ, జన్మ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి ఎందుకో తెలియనటువంటి విసుగు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. పనుల ఆధిక్యం దానికి కారణం కావచ్చునేమో. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి ఆరోగ్యం అంతగా సహకరించని కారణంగా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం కొద్ది జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఏ పనికి ప్రయత్నించినా ప్రతి పని వెనక్కి వస్తూ ఉంటుంది. ఇది ఈ వారానికి మాత్రమే. ఏ విధంగానూ దిగులు పడాల్సిన అవసరం లేదు. శిశిర ఋతువు గో పూజకి సరైనటువంటి మాసం కూడా కాబట్టి అరటి పళ్ళని ఆరోగ్యాన్ని గమనించి సమర్పించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనే బలీయమైనటువంటి ఆలోచన వస్తుంది. తప్పక ప్రయాణిస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులు తీర్థయాత్ర దర్శనాన్ని చేయాలనే అభిప్రాయంతో భార్యాభర్తలు కలిసి ప్రయాణాన్ని చేస్తారు. మానసికమైనటువంటి ప్రశాంతతని తప్పక పొందుతారు. ధనిష్ట నక్షత్ర జాతకులు దాన ధర్మాల దృష్టిని ప్రసరింపజేస్తారు. యథాశక్తి దాన ధర్మాలను చేసి ఆనందాన్ని పొందగలుగుతారు. శిశిర ఋతువులో గో సేవ ఉత్తమం కాబట్టి ఆవుకి ప్రీతికరమైనటువంటి బెల్లాన్ని సమర్పించడం, ఆరోగ్యాన్ని గమనించి ఎంతో అంతే సమర్పించడం మంచిది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి తీర్థయాత్రలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. కానీ వెళ్ళేటటువంటి అవకాశం తక్కువ అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళాలనే ఊహ మాత్రం చెదిరిపోదు, మంచిదే. శతభిష నక్షత్ర జాతకులకి వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామనేటటువంటి ఆలోచన కలుగుతుంది. ఆలోచన మాత్రమే ఉంటుంది తప్ప దాని గురించి తగిన ప్రయత్నాన్ని చేసే సమయం ఉండకపోవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి దూరభార ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది అనుకునేటటువంటి ఊహ ఉంటుంది. ఆ ఊహని అమలు చేయడం మాత్రం ఈ వారంలో ఉండకపోవచ్చు. శిశిర ఋతువు గోసేవకి ఉత్తమమైనటువంటిది కాబట్టి మెత్తనైనటువంటి అన్నాన్ని, గోవు ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ సమర్పించుకోవడం మంచిది.
ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి పూర్వ భాద్ర నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పనులన్నీ ప్రణాళికాబద్ధంగా అనుకున్న కాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉత్తర భాద్ర నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి అసౌకర్యాన్ని పొందకుండా చేతి నిండుగా పుష్కలంగా ధనాన్ని కలిగి ఉండి సంతోషాన్ని చవిచూస్తారు. రేవతి నక్షత్ర జాతకులు తమ పిల్లల యొక్క విద్య అభివృద్ధి అలాగే వారి ఆరోగ్య అభివృద్ధి గమనించుకుని సంతోషంతో ఈ వారాన్ని పూర్తి చేయగలుగుతారు. శిశిర ఋతువులో గోసేవ ఉత్తమం కాబట్టి దైవానికి మహానైవేద్యాన్ని సమర్పించినట్టుగా అన్ని పదార్థాలని కలిపినటువంటి అన్నాన్ని గోవు ఆరోగ్యాన్ని పరిశీలించి సమర్పించుకోవడం ఉత్తమం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహంలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఎల్లవేళలా ఉండాలన్నా, ధనం ఆరోగ్యం సంపత్తు తులతూగాలన్నా వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ఎన్నో మరెన్నో ఇంకెన్నో చెప్పారు మహర్షులు. వాటిని జాగ్రత్తగా పాటించినట్లయితే తప్పనిసరిగా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహ ప్రాంగణంలో అడుగుపెట్టగానే రంగురంగులతో ఉండేటువంటి పూల మొక్కలు కనుక మీ కంటికి కనిపించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కనిపిస్తుంది. మొక్కలు దేవతా స్వరూపాలుగా మీరు భావించాలి. ప్రతినిత్యం రంగురంగుల పూల మొక్కలు గనక మీ ఇంటి ప్రాంగణంలో అలా విరబూసి గనక ఉన్నట్లయితే లక్ష్మీదేవి సాక్షాత్కరించినట్టే లెక్క. అందుచేతనే కుండీలలోనైనా సరే మీరు వివిధ రకాలైనటువంటి మొక్కలను పెంచండి. ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి ఆ రంగుల యొక్క వివిధ రకాలైన పుష్పాల యొక్క సువాసనల యొక్క సంపుటి లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి నిదర్శనంగా ఉంటుంది. పాలుగారే చెట్లను మాత్రం మీ గృహ ప్రాంగణంలో పెంచవద్దు. ఇంట్లో గృహిణి దగ్గర ధనలక్ష్మి నిలవడానికి, ఇంటి ఇల్లాలు చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే గదులన్నిటినీ కూడా శుభ్రం చేసి ఉప్పు నీటితో కనుక తుడిచినట్లయితే హాలులో తూర్పులో కానీ ఉత్తర దిశలో కానీ మనీ ప్లాంట్ అనేటువంటిది కనుక పెంచుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇంటి ఇల్లాలి దగ్గర డబ్బులు నిలుస్తాయి అంటోంది శాస్త్రం. చికాకులు, అంతేకాకుండా కలహాలు, దానితో పాటుగా డబ్బు ఇబ్బందులు పడుతున్నారా? ఒక రాగి పాత్రలో నీటిని నింపి అందులో మోతీ చక్రాన్ని మధ్య భాగంలో ఉంచండి. ఆ రాగి పాత్రను ఇంటికి ఈశాన్యంలో ఉంచండి. ఇలా ప్రతిదినం చేస్తూ ఉంటే కలహాలు అనేటువంటివి తగ్గిపోతాయి. చక్కటి శక్తి గృహంలోకి ప్రవేశించి సంపదలు పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమ. అలాగే మీరు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారం సరిగా సాగటం లేదా? మీ పరిశ్రమకు కూడా సరైనటువంటి పరిస్థితులు అనుకూలించటం లేదా? అయితే గురువారం నాడు కానీ, పుష్యమి నక్షత్రం ఉన్న రోజున కానీ మోతీ శంఖానికి పూజలు జరిపి వ్యాపార స్థలంలో ఆ శంఖాన్ని ఉంచండి. వేగంగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అధిక లాభాల్ని మీరు చవిచూడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు భోగభాగ్యాలు కలగాలంటే ఏం చేయాలి? భోగభాగ్యాలు సాధించడానికి పాటించవలసిన నియమం ఏదైనా ఉందా అని ఆలోచన చేసినట్లయితే, శుక్రవారం రోజున ఇష్టదైవం పీఠంలో మోతీ శంఖానికి సకల పూజలు జరిపి దాని నిండుగా శుద్ధ జలాన్ని నింపండి. భోగభాగ్యాలు సౌభాగ్య సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం.
అలాగే ధనం స్థిరంగా ఉండాలి. గురువారం రోజున కానివ్వండి, శుక్రవారం రోజున కానివ్వండి, లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర మోతి శంఖాన్ని ఉంచి దీప ధూప నైవేద్యాలు సమర్పించి క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం కూడాను ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. అలా సమర్పించిన పదార్థాన్ని మీరు స్వీకరించండి. ఇలా కనుక చేసినట్లయితే తప్పనిసరిగా ధనం స్థిరంగా నిలవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. మేషాది ద్వాదశ రాశులలో ప్రతి బిందువుకు 360 డిగ్రీల ప్రమాణం ఉంటుంది అంటుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం. ఈ 360 డిగ్రీల ప్రమాణాన్ని 12 విభాగాలుగా, ప్రతి విభాగము 30 డిగ్రీలుగా వింగడింపబడి 12 రాశులుగా జ్యోతిష శాస్త్రం అభివర్ణించింది. ఈ 12 రాశులలో సూర్యుడు మొదలుగా కేతువు వరకు ఉండేటటువంటి నవగ్రహాలు తమ తమ కాల నియతికి లోబడి సంచారం చేస్తూ శుభ అశుభ ఫలితాలను మనకు అందజేస్తూ ఉంటాయి. మన జీవితాలను ఈ నవగ్రహాలే శాసిస్తాయి. ఇలాంటి తరుణంలో నవగ్రహ అనుకూలత పొందే నిమిత్తమై అత్యంత శుభదాయకమైన ఈ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో మేషాది ద్వాదశ రాశుల వారు ఈ వారమంతా కూడా పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే, ముందుగా మేషరాశి. మేషరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 2వ ఇంట వృషభంలో కృత్తికా నక్షత్రం 2వ పాదంలో సంచారం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే సూర్యనారాయణమూర్తి మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా ఈ మేషానికి అష్టమంలో ఉన్న గురువు కారణంగా వ్యతిరేక ఫలాలు కనిపిస్తున్నాయి. మాటలతో యుద్ధం చేయవలసి రావడం, తోటి ఉద్యోగులతో మాట పెరగడం లాంటి వ్యతిరేక ఫలాలు తగ్గించుకునే నిమిత్తమై ఈ వారమంతా కూడా మేషరాశి వారు మౌనంగా రాహుకాలాన్ని గడపడంతో పాటుగా సుబ్రహ్మణ్య సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేయాలి. వృషభ రాశికి సంబంధించి అష్టమంలో ఉన్న శని కారణంగా ఆరోగ్యం చేకూరగా, ఆ శనితో పాటే ఉన్నటువంటి కేతువు కారణంగా మళ్ళీ అనవసరంగా ఔషధ సేవనం, వృథాగా తిరగడం లాంటి వ్యతిరేక ఫలాలు కనిపిస్తున్నాయి. అయితే సప్తమంలో ఉన్న గురువు కారణంగా అన్ని శుభఫలాలే చివరికి నిగ్గు తేలుతాయి. ఈ మంచి పరిస్థితులను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా గోశాలను దర్శించడం, గోశాల నిర్మాణానికి ఇతోధికంగా తోడ్పాటు చేయడం మేలు కలిగిస్తుంది. మిథున రాశికి సంబంధించి రాశిలోనే రాహువు ఉన్న కారణం చేత వృథాగా సంచారం చేయవలసి రావడం, సప్తమంలో ఉన్న కేతువు శని కారణంగా ఇంటిలో వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవలసి రావడం అన్నవి మిథున రాశి వారికి ఈ వారమంతా ఎదురుకాబోతున్నాయి. అలాగే మిథున రాశి వారికి 12వ ఇంట ఉన్న కుజుడి కారణంగా పనిచేసేటటువంటి చోట అధికారుల మెప్పుదల కూడా లభించబోతుంది. మిశ్రమంగా ఉన్న ఈ పరిస్థితులలో మిథున రాశి వారు ఈ ఫలితాంశాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై గుప్పెడు మినుములను కానీ ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టిన పక్షంలో వీరికి శుభ ఫలితాలు లభిస్తాయి. కర్కాటక రాశి సంబంధించి ఈ రాశి వారికి ఏకాదశంలో ఉన్న కుజుడి కారణంగా ధనప్రాప్తి, 12వ ఇంట ఉన్న రాహు కారణంగా ఆర్థిక లాభాలు, అలాగే పంచమంలో ఉన్న గురువు కారకంగా కూడా అన్ని శుభ ఫలితాలే ఈ రాశి వారికి ఈ వారమంతా ఎదురు కాబోతున్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ ఫలితాంశాలు మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ వారమంతా కూడా వీరు నిమ్మకాయలను మిత్రులకు అందజేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశ్యాధిపతి అయినటువంటి రవి మీనంలో సంచారం చేస్తూ మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాడు. అలాగే
సింహరాశి వారికి చతుర్థంలో ఉన్న గురువు కారకంగా కొంత వ్యతిరేక ఫలాలే రాబోతున్నాయి. అయితే ఏకాదశంలో ఉన్న రాహు కారకంగా ప్రయాణాలలో ఆర్థిక లాభాలు సింహరాశి వారికి ఈ వారం సూచించవచ్చు. ఈ శుభ ఫలితాలను మరింత బలోపేతం చేసుకునే విధంగా సింహరాశి వారు ఈ వారమంతా కూడా శ్రీమద్ రామాయణం పారాయణం చేయాలి. కన్యా రాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ వారమంతా కూడా ధనిష్ఠ నక్షత్రం 3వ పాదంలో శుక్రుడు ఉండగా పూర్వాభాద్ర తృతీయ క్షేత్రంలో బుధుడు బుధ శుక్రుల మిత్రత్వంతో శని క్షేత్రంలో కుంభరాశిలో సంచారం చేస్తూ అధికమైన ప్రయోజనాన్ని ఇవ్వబోతున్నాడు. కన్యా రాశి వారు ఈ ఫలితాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ వారమంతా కూడా ఎడమ చేతి చిటికెన వేలికి వెండి ఉంగరం ధరిస్తే కూడా కన్యా రాశి వారికి మేలు కలుగుతుంది. తులారాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ధనిష్ఠ నక్షత్ర సంచారం చేస్తూ కుంభరాశిలో మేలు కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ క్రమంగానే 2వ ఇంట ఉన్నటువంటి గురువు కారకంగా ఆకస్మిక ధనప్రాప్తి, మిత్రుల ద్వారా లాభాలు, పనిచేసే చోట గుర్తింపు, అన్ని శుభ ఫలితాలే తులారాశి వారికి ఈ వారం ఎదురు కాబోతున్నాయి. అలాగే 3వ ఇంట ఉన్నటువంటి శని కారకంగా కూడా ఆర్థిక లాభాలే ఈ వారం వీరికి ఎదురు కాబోతున్నాయి. తులారాశి వారు ఈ సానుకూల ఫలితాంశాలను బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ వారమంతా కూడా శుక్ర సంబంధితంగా వచ్చే నష్టాలు ఏవైనా స్వల్పంగా ఉంటే తొలగించుకునే నిమిత్తమై పరశురాముడిని స్తోత్రం చెయ్యాలి. వృశ్చిక రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వృషభంలో ఉండి తన వృశ్చికాన్నే లగ్నాన్నే చూస్తూ మంచి ప్రయోజనాన్నే ఇవ్వబోతున్నాడు. అయితే సప్తమంలో ఉన్న కుజుడి కారణంగా జీవిత భాగస్వామితో ఇంట్లో చిన్న చిన్న తగాదాలు గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ తగాదాలు గొడవలను తగ్గించుకునే విధంగా ఈ రాశి వారు నృసింహస్వామి వారిని దర్శించుకోవడం, నృసింహ స్తోత్రం పారాయణం చేయడం మేలు కలిగిస్తుంది. ధనురాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట వృశ్చికంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలాలు ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ వారమంతా కూడా ధనురాశిలో శని కేతువుల సంచారం వల్ల కూడా ఈ రాశి వారికి కించిత్తు మానసిక దుఃఖం, అస్థిరత కనిపించబోతుంది. వీటిని మార్చుకొని బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ రాశి వారు తరచుగా స్వీకరించేటటువంటి నీటిలో నువ్వుల గింజలు వేసి ఆ నీటిని స్వీకరించాలి. మకర రాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా రాశ్యాధిపతి అయినటువంటి శని 12వ ఇంట ఉండి అఖండమైనటువంటి ద్రవ్యలబ్ధిని, బంధువుల ద్వారా మేలు కల్పించబోతున్నాడు. బంధుప్రీతి వీరిని ఈ వారం ముంచి వేస్తుంది. ఇటువంటి సానుకూల ఫలితాలను మరింత బలోపేతం చేసుకునే విధంగా మకర రాశి వారు ఈ వారమంతా కూడా శాకాన్నమును ప్రత్యేకంగా వంటకం చేసి దానిని కులదేవతకు నివేదనగా సమర్పించి అందరితో పంచుకోవాలి. కుంభరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయిన శని ఏకాదశంలో ఉండి ధనప్రాప్తిని కలిగించబోతున్నాడు. ధనయోగం, అలాగే ఆలస్యంగా వివాహం కావడం లేదే అనేటటువంటి వారికి కూడా ఈ వారం ఆ యోగం ఘటించబోతోంది. వివాహ యోగం సిద్ధించబోతోంది. ఉద్యోగ విషయాదులలో, ప్రమోషన్ల విషయాదులలో ఆలస్యమవుతుంది అనే నిరాశ పొందిన వారందరికీ కూడా ఈ వారం ఆ నిరాశ తొలగిపోయి సానుకూల వాతావరణం కలగబోతుంది. ఈ ఫలితాలను మరింత బలోపేతం చేసుకునే విధంగా కుంభరాశి వారు గోధుమలతో కూడుకున్న నీటి కుండను అందజేసిన పక్షంలో కూడా కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీనరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురువు వృశ్చికంలో ఉండి తన రాశినే చూస్తూ మంచి ప్రయోజనాలు కల్పించబోతున్నాడు. దూర ప్రయాణాల వల్ల ఈ రాశి వారికి ఈ వారం అఖండమైన ఐశ్వర్యం లభించబోతుంది. ఈ ఫలితాలను సానుకూలపరుచుకునే మార్గంలో మీనరాశి వారు దేవాలయాలలో వరుసలలో వేచి ఉండేటటువంటి భక్తులకు దాహత తీరే విధంగా మజ్జిగని అందించడం మేలు కలిగిస్తుంది. ఇవి సంక్షిప్తంగా మేషాది ద్వాదశ రాశుల వారు లాభదాయకమైన ఈ పాల్గొన మాసం కృష్ణపక్షం ఈ వారంలో పాటించవలసిన పరిహారాలు, పరిష్కార మార్గాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమం కోరుతూ శుభమస్తు.
రేపు విశాఖ అనురాధ నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే వివాహపరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి వివాహపరమైన చర్చలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే గృహానికి సంబంధించిన కీలకమైన మరమ్మతులు నిర్వహించుకోవడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. దాంపత్యంలో విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి రాజకీయ రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. పంచపాదపుష్పదగ్ధపదాంబుజద్వయశోభితం భాలలోచనజాతపావకదగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకలేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యసి వై రమ. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి తలని ఓసారి ఇలా తిప్పి కుడి చెవిలో వంగి శంకరుడు తన ఊపిరితో చిట్ట చివర తారక మంత్రాన్ని ఉపదేశిస్తాట. పాశంచ ఘంటాం అని గంటలు మోగుతుండగా శివుడే వచ్చి వంగి కుడి చెవిలో తారక మంత్రం చెప్తుంటే చచ్చిపోతున్నవాడు చచ్చిపోతున్నానన్న బాధ మరిచిపోతాట ఆయన ముఖం వంక చూస్తూ. ఆ తారక మంత్రోపదేశాన్ని పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం నీకు లేదురా అని తనలో కలుపుకుంటట. అందుకని పెద్ద నిద్రకుమాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశించునప్పుడు కాశీపట్టణంలో అంత గొప్పగా ఉపదేశిస్తాడు. ఆయన కన్నా మంగళప్రదుడెవరు? శంకరుడు తలుచుకునేటప్పటికల్లా ప్రత్యక్షమై భక్తులైనటువంటి వారి కోరికలు తీర్చగలిగినటువంటి కల్పతరు. మరి అటువంటి వాడు కాకపోతే కళ్యాణ రూపం లోకంలో ఎవడిది కళ్యాణ రూపం అని చెప్పాలి? అందుకే మీరు ఏ కోణంలో ఆలోచించండి, ఆయన కన్నా కళ్యాణ రూపమున్నవాడు లోకంలో ఇంకొకడు ఉండడు. అందుకే కాళహస్తీశ్వర శతకంలో దూర్జటి ఒక ప్రశ్న వేశాడు, లోకంలో ఎవరందగాడు అంటే సాధారణంగా మనం ఏమంటాం? శ్రీ మహావిష్ణువు అంటాం. ఎందుకంటే ఆయన చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాడు. పట్టుపుట్టం కట్టుకుని చతుర్భుజములలో శంఖచక్రములు గదాపద్మములను పట్టుకుని ఉంటాడు. అసలు పుట్టినప్పుడు కూడా అందం అంతే. కృష్ణావతార ఆవిర్భావ సమయాన్ని పోతన గారు వర్ణిస్తూ జలధరదీహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మవిలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అంతటి అందం విష్ణువుది. ఇంతటి అందగాడు శంకరుడి యొక్క అందం చూసి ఆయన యొక్క దేహంలో అర్ధభాగం కావాలి అని చెప్పి సహస్ర కమలములతో పూజ చేయడానికి కూర్చున్నాడు. ఏం చేస్తాడో చూద్దామని తెచ్చుకున్న 1000 పువ్వుల్లో ఒక పువ్వు మాయ చేత తొలగించాడు శివుడు. నా కళ్ళు తామర పువ్వుల్లా ఉంటాయంటారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. తామర పువ్వుల్లా ఉంటాయి విష్ణుమూర్తి యొక్క నేత్రములు. ఆయన ఒక పువ్వు తక్కువైతే నా కన్ను పెరికించి నీకు పూజ చేస్తానని ఒక కన్ను పీకి పూజ చేశాడు. నేత్రార్పణేశ్వరుడు అని ఇప్పటికీ ద్రవిడ దేశంలో ఉంది శివలింగం. అక్కడే విష్ణువు నేత్రాన్ని పద్మం చేసి పూజిస్తే ప్రత్యక్షమై శరీరంలో అర్ధభాగం ఇచ్చాడు. అదే ఇప్పటికీ కూడా శంకరనారాయణ అన్న పేరుతో శివుడి యొక్క దేహార్ధభాగంలో కేశవుడు ఉంటాడు. ఇక్కడ లేదు కానీ తమిళనాట చాలామంది ఈ పేరు పెట్టుకుంటారు, శంకరనారాయణ అని పెట్టుకుంటూ ఉంటారు. శివుడు కేశవుడు ఇద్దరు సగమయ్యి ఉంటారు. అంటే విష్ణువుని దేహంలో అర్ధభాగంగా స్వీకరించాడు. అందుకు అడిగాడు దుర్జటి, వన్నే ఏలుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చిన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు.
నువ్వు అందగాడివి అనుకుంటాం శ్రీ మహావిష్ణువా, కానీ నువ్వే శంకరుడి యొక్క అందానికి మోహపడిపోయి అంత పెద్ద పూజ చేసి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందావే అంటాడు. నిజానికి లోకంలో ఎవరు అందగాడు అంటే ఎవడు లోకానికి ఉపకారం చేస్తాడో వాడు అందగాడు తప్ప, లోకానికి ఉపకారం చేయకుండా బాహ్యంలో అందంగా ఉన్నా మోసం చేయడానికి ఆ అందం పనికొచ్చిన వాడు అందగాడు కాడు. అన్నిటికన్నా మహోపకారం ఏమిటి? 10 మంది సంతోషించేదైతే పైకి చెప్పడం, 10 మందికి బాధ కలిగేదైతే కంఠంలో పెట్టుకోవడం. అది చేసిన వాడు ఎవరంటే శంకరుడు. ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ, ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ, సాంబ సదా శివ సాంబ శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ, సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.